హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఈ బ్రెడ్ తీసుకున్నానండి. ఈ బ్రెడ్ ఏమో తీసుకునేటప్పటికి ఇంక 4-5 డేస్ మాత్రమే ఉంది. అంటే సరేలే బ్రెడ్ రోస్ట్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాము. బ్రెడ్ రోస్ట్ చేసుకున్నాము. నేను మా ఆయన రెండు తినేసాము. సరేలే మరి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అయితేమో మా మా వారు చూసి ఇది ఉండిపోయింది చూడు, వేస్ట్ అయిపోతుంది, దీని టైం కూడా అయిపోతుంది, ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఒక్కరోజే ఉంది అని చెప్పారు. సరే ఈ 4 పీసులే ఉన్నాయి, వీటితో ఏం చేద్దాం, బజ్జీ చేద్దాం అంటే అతను డ్యూటీకి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఉంటాను, పిల్లలు బజ్జీలు అవి ఏం తినరు. సో ఏం చేద్దాము అంటే సరేలే బ్రెడ్ హల్వా చేద్దాం, చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. మళ్ళీ అది కాకుండా మాకు మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ రాత్రి భోజనం తర్వాత కానీ స్వీట్ తినే అలవాటు ఉంది. సో ఎలాగ స్వీట్ తింటారు కదా, ఇంకెందుకు పాడు చేస్తాడు అని చెప్పేసి ఆ స్వీట్ చేసేసాను. అది చాలా సింపుల్గా చేసేసానండి, ఏం లేదు. ఆ బ్రెడ్కి 4 సైడ్లు కట్ చేసేసి అవి ఏం చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకున్నాను. పీసుల్లా కట్ చేసి కొంచెం నూనె వేడి చేసుకుని అందులో వేపేసాను. అవి ఎలా అంటే నార్మల్గా రెడ్ కలర్ వచ్చే వరకు వేపేసి తీసేసాను. తీసి పక్కన చిన్న గ్లాస్ షుగర్ ఒక బౌల్లో వేసుకుని అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసి పాకం వచ్చేలా మరిగించుకున్నాను. దానికి ఏమి తీగ పాకం అలాగేమి లేదులేండి, కొంచెం పాకం వచ్చేస్తే చాలు. ఇవన్నీ బ్రెడ్ అంతా ముక్కలన్నీ కూడా వేపేసుకున్నాను కదా, అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అది కొంచెం పాకం వచ్చింది అనిపించేటప్పుడు ఈ ముక్కలన్నీ అందులో వేసేసాను. అందులో 2 యాలకులు కూడా కొట్టేసి పాడేసాను. సరే అండి, అయిపోయింది ప్రాసెస్ అంతా డన్. అంతా అయిపోయిన తర్వాత ఇది కూడా నీట్గా వచ్చేసింది. టేస్ట్ అయితే సూపర్, మరి అడగవసరం లేదు. సరే ఈలోగా మనం ఒక విషయం మాట్లాడుకుందామా. ఏంటంటే మీలో ఎంతమందికి అండి డీమార్ట్ అంటే ఇష్టం, డీమార్ట్ కానీ రిలయన్స్లో కానీ షాపింగ్ చేయడం అంటే ఇష్టం. నాకైతే అస్సలు నచ్చదండి బాబు, ఎందుకంటే అందులోకి వెళ్ళామంటే భారీ బడ్జెట్ ఉండాలి. నేను ఒకసారి అలానే వెళ్ళాను, మొన్నే వెళ్ళాను. ఈ రొట్టె అక్కడ తెచ్చానని చెప్పాను కదా, అప్పుడే వెళ్ళి ఏమొద్దు 2 సామాన్ల కోసమే తీసుకెళ్ళి ఎలా ఉందో చూస్తా, కాకినాడలో డీమార్ట్ అని చెప్పి తీసుకెళ్ళారు మా ఊరు. తీసుకెళ్ళేసరికి ఇంకా అక్కడికి వెళ్ళాక అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పేసి నేను ఏమి వద్దు 2 వస్తువులు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అన్ని వస్తువులు చేసేసరికి మా వారు ఒక లుక్ ఇచ్చారండి. ఆ లుక్ చూస్తే మనకి నాకైతే భయం వేస్తుంది, ఏమో తిడతారేమో అని. కానీ ఏం చేస్తాం, మరి తప్పదు కదా, అన్నీ తీసుకుని అక్కడ పెట్టేసాను. బిల్లింగ్ అయిన తర్వాత తీయండి అంటే బాగోదు కదా. సరే ఊరుకుంటేనే ఇంటికి వచ్చాక నేను ఎప్పుడైనా డీమార్ట్ తీసుకెళ్తే నాకు అడుగు అని చెప్పారు.